పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయని సిడబ్ల్యూసీ పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాల్సిందన్నారు. పర్యావరణ అనుమతుల కోసం సిడబ్ల్యూసీని సంప్రదించాలని వెల్లడించింది. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనే అంశంపై కేంద్ర జల సంఘమే తుది నిర్ణయం తీసుకోవాలని పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర అంశాలు జోక్యంగా ఉండటం వల్ల ప్రాజెక్టు అంచనాకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నిర్ణయించలేమని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను వెనక్కు పంపించింది. గతంలో గోదావరి ట్రిబ్యునల్ నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులొచ్చాయని, వరద జలాల లభ్యతపై సమగ్రంగా అంచనా వేయాల్సి ఉంటుందని ఈఏసీ స్పష్టం చేసింది. అన్నింటికంటే ముందు సిడబ్ల్యూసీని సంప్రదించి ఆమోదం పొందిన తర్వాతనే తమ దగ్గరికి రావాలని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ సూచించింది. కాగా బనకచెర్లపై పర్యావరణ నిపుణుల కమిటీ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్వాగతించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వెంటనే అఫెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గోదావరిలో తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 968 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పట్టాలెక్కకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. కేంద్రం నిర్ణయం బీఆర్ఎస్ పోరాటం, తెలంగాణ ప్రజల విజయమని హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జల దోపిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలంటూ కవిత ట్వీట్ చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ స్వప్నిక. గోదావరి బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చినటువంటి ఈ ప్రాజెక్టుకు జలహారతిగా పేరు పెట్టారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టుకు అనుమతి ఇవ్వాలంటని చెప్పేసి కూడా లేఖ రాసినటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దీన్ని వ్యతిరేకించింది. కంప్లీట్గా కూడా జల దోపిడీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని మాజీ ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారో హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టును అనుమతించొద్దని చెప్పేసి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించి ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పారు. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా ఏదైతే నీటి చౌర్యం జరుగుతోంది, నీటి వినియోగం తమకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి వాదన గట్టిగా కేంద్ర ప్రభుత్వం వద్ద వినిపించారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఎవరైతే నిపుణుల మదింపు కమిటీ ఉందో ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కమిటీ కంప్లీట్గా దీనికి బ్రేక్ అయితే వేసింది. టీఓఆర్లు ఇవ్వలేమని చెప్పింది. ఎందుకంటే ఈ కమిటీ ముందుగా ఆ ప్రాజెక్టుకు అంటే ఏదైనా ఒక సంస్థ కానీ ఒక ప్రభుత్వం కానీ ఒక నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేటటువంటి నేపథ్యంలో ముందు ఈ కమిటీ అయితే దాన్ని కంప్లీట్గా కూడా అధ్యయనం చేస్తుంది. సంబంధిత అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది. ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి రెఫర్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే తాము దీనికి సంబంధించి కంప్లీట్గా ముందుకు తీసుకువెళ్ళలేమని ప్రధానంగా తెలంగాణ అలాగే ఒడిశా ప్రభుత్వాలు దీనిపైన కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి, అలాగే 1980లో వచ్చినటువంటి గోదావరి డిస్ప్యూట్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇవి ఉన్నాయని చెప్పేసి కూడా వారు ఆరోపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్గా దీన్ని సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిటీ ఆధ్వర్యంలోనే దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి అనుమతులు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా వారు తిప్పి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆంధ్రప్రదేశ్ నేతలందరూ కూడా ఒక రకంగా అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్గా ప్రతి ఏడాది కూడా వందల టీఎంసీ నీటిని, వేల టీఎంసీ నీరు సముద్రం పాలవుతోంది. ఆ సముద్రం పాలయ్యేటటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్
వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇంత రాజకీయం చేయడం అంటే ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా గోదావరి బనకచెర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్నల్గా ఒక ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసుకుంది. కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్ వల్ల దగ్గర 3 లక్షల హెక్టార్ల కొత్త వాటర్ అయితే టీఎంసీ వాటర్ కేటాయించారో అవే మేము వాడుకుంటున్నాం తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ వాటర్ కూడా మేము వాడట్లేదని చంద్రబాబు కూడా కరాఖండిగా చెప్పేశారు. సో ఇప్పుడు ఈఏసీ కూడా మనకు అదే చెప్పింది. సో ఫస్ట్ మీరు సిడబ్ల్యూసీని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళ తర్వాత మా దగ్గరికి రండి అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే నిజంగానే చంద్రబాబు చెప్పిన మాటలో వాస్తవం ఉందని అనుకోవచ్చు కదా. ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ కూడా స్పష్టంగా ఒకటే చెప్పింది. అంటే ఏదైతే గోదావరికి సంబంధించి 1980లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఇటు మెయిల్స్ వచ్చాయి తమకు బనకచెర్ల పోలవరానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్తోందని చెప్పేసి కూడా వాళ్ళు మెయిల్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా తాము పరిగణలోకి తీసుకోవాలా, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఈ ఏఐసికి సంబంధించినటువంటి అలాగే టీఓఆర్ సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ఏ ప్రాజెక్ట్ అయినా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఆ తర్వాత ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. సో ఆదిలోనే అంశపాదన్నట్టుగా ఇదైతే ప్రస్తుతం ఈఏసీ మాత్రం కంప్లీట్గా దాన్ని పూర్తిగా తప్పు పడుతూ ఆ ఫైల్ని అయితే వెనక్కి పంపింది. ఇంకా మనం మీరు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే 100 టీఎంసీ 1000 టీఎంసీ నీరంతా కూడా సముద్రం పాలవుతుంది. నికర జలాలు గోదావరికి సంబంధించినటువంటి నికర జలాలను తాము ఎక్కడా కూడా ఉపయోగించడం లేదు. కేవలం ఆ మిగులు జలాలు ఏవైతే గోదావరిలో నుంచి సముద్రంలో పాలవుతున్నాయో ఆ నీటిని మాత్రమే తాము తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే గత ఏడాది కానీ అటు ఏడాది కానీ గతంలో ఉన్నటువంటి నీటి లభ్యతకు సంబంధించి పూర్తిగా డీటెయిల్గా మీరు చూస్తే తెలిసిపోతుందని. ఎందుకంటే 1980లో ఇటు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి డిస్ప్యూట్ కమిటీ తీర్పు ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. అప్పట్లో కేవలం శ్రీరామ్ సాగర్ అలాగే పోలవరానికి సంబంధించి రెండింటికి మాత్రమే అనుమతులు అనేవి ఉన్నాయి, మిగతా వాటికి కూడా ఏవి అనుమతి లేవు. కానీ ఈరోజు తెలంగాణలో గోదావరి మీద ఎన్నో ప్రాజెక్టులు అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది, కానీ వాటికి తాము ఎక్కడ కూడా అడ్డు చెప్పడం లేదు. ఏదైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండాలి, సముద్రంలోకి పోయేటటువంటి నీటిని ఒడిసి పట్టుకొని ప్రాణాలను కాపాడుకోవాలి, అలాగే అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షతో తాము ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా టీడీపీ లీడర్లు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ముందుకు రావాలి, ఈరోజు కేంద్రాన్ని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేయాలి, అఖిలపక్షంగా ముందుకు పోయి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు అయితే. ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్ కవిత గానీ లేదా హరీష్ రావు గానీ మేము స్వాగతిస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు సిడబ్ల్యూసీని కన్సల్ట్ అవుతారా దీనికి సంబంధించి? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్ర నేతలు ఇప్పటికే మెయిల్స్ ద్వారా తమ కంప్లైంట్లు ఇస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా తమ కంప్లైంట్లు ఇస్తున్నారు. మరోపక్క ఈఏసీకి సంబంధించి ఇప్పటికే మెయిల్స్ ద్వారా కంప్లైంట్లు ఇచ్చారు. మరోపక్క ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లేఖను డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడము, అలాగే గట్టిగా ఈ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి కూడా ఇటు జలశక్తి శాఖ మంత్రి షెకావత్కి కూడా చెప్పడం జరిగింది. సో దీనంతా పరిగణలోకి తీసుకొని అట్ ది సేమ్ టైం ఏపీ ప్రయోజనాలు కూడా కాపాడాల్సినటువంటి ఆ బాధ్యత కేంద్రం పైన ఉంటుంది. పూర్తిగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత 10-15 సంవత్సరాల నుంచి గోదావరికి వస్తున్నటువంటి వరద ఏంటి, సముద్ర పాలవుతున్నటువంటి నీటి సంగతి ఏంటి, దానికి సంబంధించినటువంటి వరద జలాలు ఏంటి, నికర జలాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఒక అధ్యయనం చేసి నివేదిక ఇచ్చి కంపల్సరీగా అనుమతులు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం అయితే వ్యక్తం చేయదన్నటువంటి భావన ఇటు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం చూసుకుంటే గోదావరి బనకచెర్లకు సంబంధించి 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు కొత్తగా సాగులోకి వస్తుంది. 80 లక్షల మంది గొంతు తడిపే విధంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అలాగే 9.14 లక్షల హెక్టార్ల అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది దీనికి సంబంధించి. సో అన్ని ఇటు రాయలసీమ అలాగే ఇటు ప్రకాశం పూర్తిగా కంప్లీట్గా కరువు బారిన అల్లాడుతున్నటువంటి ఈ ప్రాజెక్టుతో వీటన్నిటిని కూడా శాశ్వతంగా నీటి పరిష్కారం లభ్యమవుతుంది అన్నటువంటి ఒక తలంపుతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులకు ముందు వేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరికృష్ణన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.